నమస్కారం. మేషరాశి వారికి ఈ 4 రోజులు అంటే జూలై 31 నుండి ఆగస్టు 3వ తేదీ వరకు కేవలం సాధారణ రోజులు కావసమా? మీ జీవితాన్ని సమూలంగా మార్చేసే ఒక మహా కర్మచక్రం ఇప్పుడు గిర్రున తిరుగుతోంది. ఇప్పటి వరకు మిమ్మల్ని అవమానించిన, తక్కువ చేసి మాట్లాడిన, మీ ఓటమిని చూసి ముసిముసి నవ్వులు నవ్వుకున్న కొందరు వ్యక్తులు ఇప్పుడు మీ ముందే తల వంచే పరిస్థితి రాబోతోంది. కానీ ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు? ఎందుకు మీ జీవితంలో అకస్మాత్తుగా ఇంతటి అనూహ్యమైన మార్పు జరుగుతోంది? అసలు ఈ 4 రోజుల్లో అనంతమైన ఈ విశ్వంలో మీకోసం ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి? ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా, ఒక్క క్షణం కూడా వదలకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకే ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. సగం సగం చూస్తే అసలు విషయం అర్థం కాదు. ఈ అద్భుతమైన మరియు ఆసక్తికరమైన విషయాలు మాట్లాడుకునే ముందు మీకందరికీ నాదొక చిన్న మనవి. దయచేసి మన ఈ వీడియోకు ఒక లైక్ చేసి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు అలా చేస్తేనే నేను పెట్టే ప్రతి ముఖ్యమైన వీడియో మీ మొబైల్కు వెంటనే చేరుతుంది. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకెంతో ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే కింద కామెంట్ సెక్షన్లో అక్షరాల ఓం అంగారకాయ నమః అని అత్యంత భక్తి శ్రద్ధలతో టైప్ చేయండి. దానితో పాటే మీ మనసులో మిమ్మల్ని రేయంబవళ్ళు వేధిస్తున్న ఏకైక అతిపెద్ద సమస్యను కేవలం ఒకే ఒక్క లైన్లో కామెంట్ చేయండి. ఆ భగవంతుని ఆశీస్సులు మీ అందరికీ ఎల్లప్పుడూ ఉండాలని, మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోయి త్వరగా తీరిపోవాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇంకా అసలు విషయం ముందుంది. ఈ 4 రోజుల్లో జరగబోయే ఆశ్చర్యకరమైన పరిణామాలు వింటే మీరు నిజంగా ఆనందంతో ఉప్పొంగిపోతారు. అసలు జూలై 31 నుండి ఆగస్టు 3వ తేదీ వరకు మేషరాశి వారికి కాలచక్రం ఎందుకు తిరుగుతోంది, అదృష్టం ఎందుకు వరిస్తోంది అనే విషయాన్ని మనం జ్యోతిష్య శాస్త్రపరంగా, పంచాంగం ఆధారంగా చాలా విపులంగా, లోతుగా అర్థం చేసుకోవాలి. గ్రహాల రాకుమారుడు, అపారమైన ధైర్య సాహసాలకు ప్రతీక, మీ రాశ్యాధిపతి అయిన కుజుడు మీకిస్తున్న బలం అంతా ఇంతా కాదు. అదే సమయంలో మీ ద్వితీయ స్థానంలో అంటే ధన మరియు కుటుంబ స్థానంలో ఉన్న గురు భగవానుడు మీ వాక్కుకి, మీ ఆర్థిక స్థితికి ఒక తిరుగులేని అద్భుతమైన శక్తిని ప్రసాదిస్తున్నాడు. ఇక లాభస్థానంలో ఉన్న కర్మ ఫలదాత శనిదేవుడు మీ గతకర్మల తాలూకు మంచి ఫలితాలను, మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని వడ్డీతో సహా తిరిగి ఇచ్చే సమయం ఆసన్నమైంది. చంద్రుడి సంచారం, అలాగే 6వ ఇంట్లో ఉన్న కేతువు, 12వ ఇంట్లో ఉన్న రాహువు మీకొక రకమైన అంతుచిక్కని ఆధ్యాత్మిక మరియు మానసిక స్థైర్యాన్నిస్తున్నారు. ఈ గ్రహాలన్నీ ఒకేసారి మీకు అనుకూలమైన కిరణాలను ప్రసరింపచేయడం వల్లని మీ జీవితంలో ఒక మహా కాలచక్రం తిరగబోతోంది. ఇది ఏదో మిమ్మల్ని సంతోషపెట్టడానికి గాలిలో చెప్పే మాట కాదు. అత్యంత ఖచ్చితమైన గ్రహస్థితుల ఆధారంగా మీ జీవితంలో జరుగుతున్న వాస్తవిక మార్పు. గత కొంతకాలంగా మీరు పడిన మానసిక క్షోభ, మీరు చిందించిన కన్నీళ్లు నాకు తెలుసు. మిమ్మల్ని కొందరు కుక్కలి కన్నా హీనంగా చూశారు. అంటే దీని అర్థం వారిని మనం తిరిగి ద్వేషించాలనో లేదా వారిపై పగ తీర్చుకోవాలనో కాదు. కానీ వారు మిమ్మల్ని ఎంతలా తక్కువ అంచనా వేశారో, మీ మాటలకు మరియు మీ ఉనికికి ఎంతలా విలువ లేకుండా చేశారో మీకు మాత్రమే తెలుసు. మీరు జీవితంలో ఒక్కో మెట్టు ఎదుగుతుంటే చూసి ఓర్వలేక మిమ్మల్ని కిందకు లాగాలని చూసిన వారు, లాగే మీరు ఏదైనా కష్టంలో ఉండి కింద పడిపోతే చూసి చప్పట్లు కొట్టి ఆనందించిన వారు మీ చుట్టూనే మీ నీడలానే ఉన్నారు. మీలోని అపారమైన ప్రతిభను గుర్తించకుండా, మీ స్వచ్ఛమైన నిజాయితీని అర్థం చేసుకోకుండా పదే పదే మిమ్మల్ని నిరాశపరిచిన ఆ వ్యక్తులు ఇప్పుడు కాలం తీసుకొచ్చిన ఒక గొప్ప మార్పుతో తమ తప్పును తాము తెలుసుకునే పరిస్థితి వస్తోంది. దేవుడి దయ వల్ల ఇప్పుడు గ్రహస్థితులు మారుతున్నాయి కాబట్టి ఎవరైతే మిమ్మల్ని దూరం పెట్టారో ఆ వ్యక్తులే ఇప్పుడు మీ సహాయం కోసం ప్రాధేయపడే పరిస్థితి వస్తుంది. మీ విలువను వాళ్ళు స్వయంగా అంగీకరించి మీతో మళ్లీ పాత బంధాన్ని కలుపుకోవాలని తహతహలాడతారు. కాలం ఎప్పుడూ ముకరి సొత్తు కాదు కదా. ఇన్నాళ్ళు వాళ్ల వైపున్న కాలం ఇప్పుడు మీ వైపు తిరిగింది. ఇప్పుడు చెప్పబోయే విషయం మేషరాశివారు తప్పకుండా వినాలి. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు అనేది ఇప్పుడు నేను మీకు వివరంగా చెప్పబోతున్నాను. ఇది వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు.
మొదటి వ్యక్తి మీ సొంత బంధువుల్లోనే ఒకరు. గతంలో మీకు ఏదైనా అత్యవసర ఆర్థిక సహాయం కావలసి వచ్చినప్పుడు లేదా ఒక శుభకార్యం లాంటి కుటుంబ కార్యక్రమంలో మీకు ఇవ్వాల్సిన కనీస గౌరవం, మర్యాద ఇవ్వకుండా మిమ్మల్ని కావాలనే పక్కన పెట్టిన ఒక వ్యక్తి. ఆ సమయంలో మీ ఆత్మగౌరవం దెబ్బతిని మీరు ఎంతగా కుమిలిపోయి బాధపడ్డారో మీ మనసుకు, ఆ దేవుడికి మాత్రమే తెలుసు. ఇప్పుడు సరిగ్గా అదే బంధువుకు మీ అవసరం అత్యవసరంగా రాబోతోంది. రెండవ వ్యక్తి మీ ప్రాణ స్నేహితుల్లో లేదా మీకు చాలా ఏళ్లుగా బాగా పరిచయం ఉన్న వ్యక్తుల్లో ఒకరు. మీ సామర్థ్యాన్ని తక్కువ చేసి మీరు జీవితంలో ఇంకేమీ సాధించలేరు, మీ బతుకు ఇంతే అని మీ ముఖం మీదే వెటకారంగా నవ్విన ఒక వ్యక్తి. ఇప్పుడు మీ ఆకస్మిక విజయాన్ని చూసి వారు అవాక్కై మీ దగ్గరకు సలహా కోసం వస్తారు. ఇక మూడవ వ్యక్తి మీ ఉద్యోగంలో లేదా వ్యాపారంలో మిమ్మల్ని ఎదగనివ్వకుండా ఎప్పటికప్పుడు వెనక్కి లాగిన వారు లేదా మీ నాటి ఆర్థిక స్థితిని చూసి మిమ్మల్ని చాలా చిన్నచూపు చూసినవారు. ఈ 3 రకాల వ్యక్తులు ఇప్పుడు మనసు మార్చుకుని మీ ఔన్నత్యాన్ని గుర్తించి మీ దగ్గరకు రావడం మీరు ఈ కొద్ది రోజుల్లోనే మీ కళ్ళారా గమనిస్తారు. ఈ ఒక్క సంకేతం కనిపిస్తే మీ అదృష్టం ప్రారంభమైనట్లే. అదేమిటో కాసేపట్లో చెప్తాను. వీడియోను దయచేసి అలాగే ఏకాగ్రతతో చూస్తూ ఉండండి. ఇక మీ వృత్తి, ఉద్యోగ వ్యవహారాల గురించి మాట్లాడుకుంటే ఈ 4 రోజుల్లో ఉద్యోగస్తులకు అత్యంత అద్భుతమైన, లాభదాయకమైన సమయమని ఖచ్చితంగా చెప్పవచ్చు. మీరు గతంలో రాత్రింబవళ్లు చేసిన కష్టానికి ఇప్పుడు తగిన గుర్తింపు లభించే సమయం ఆసన్నమైంది. ఆఫీసులో మీ బాస్ లేదా మీ పై అధికారుల నుండి ఊహించని ప్రశంసలు దక్కుతాయి. ఒకవేళ మీరు చాలా కాలంగా ప్రమోషన్ కోసం లేదా మీకు నచ్చిన చోటికి ట్రాన్స్ఫర్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఈ సమయంలో ఖచ్చితంగా సానుకూల వార్తలు వినే అవకాశం మెండుగా ఉంది. మీ తోటి ఉద్యోగులు, నిన్నటి వరకు మీ మాట వినని వారు కూడా ఇప్పుడు మీ సలహాలను పాటిస్తారు. మీలోని అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఇప్పుడు అందరికీ బయటపడతాయి. అయితే పనిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించకండి. వాయిదా వేసే పద్ధతిని విడిచిపెట్టి సమయానికి పనులు పూర్తి చేయడం ద్వారా మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మీకు ఈ సందర్భంగా ఒక చిన్న నిజ జీవిత ఉదాహరణ చెప్తాను. ఒక ప్రైవేట్ ఆఫీసులో మేషరాశికి చెందిన ఒక వ్యక్తి చాలా కష్టపడి ఎవరికీ తెలియకుండా ఓవర్ టైం కూడా చేసి పనిచేసేవాడు. కానీ అతను చేసిన పనికి క్రెడిట్ మొత్తం, పేరు, ప్రఖ్యాతులు వేరే వాళ్ళు చాలా సులభంగా లాగేసుకునేవాళ్ళు. దాంతో అతను తీవ్రమైన మానసిక నైరాస్యానికి గురయ్యాడు. ఉద్యోగం మానేద్దామని కూడా అనుకున్నాడు. కానీ సరిగ్గా ఇలాంటి గ్రహస్థితులు, ఇంతటి అనుకూలమైన కాలచక్రం నడుస్తున్న సమయంలోనే వారి కంపెనీలో ఒక అతిపెద్ద ప్రాజెక్టులో వచ్చిన ఒక క్లిష్టమైన సమస్యను అతను మాత్రమే తన తెలివితేటలతో పరిష్కరించగలిగాడు. దాంతో ఒక్కసారిగా యాజమాన్యం దృష్టిలో అతను హీరో అయిపోయాడు. ఎవరైతే క్రెడిట్ దొంగిలించారో వాళ్ల బండారం బయటపడింది. ఇప్పుడు మీ జీవితంలో కూడా సరిగ్గా అలాంటి ఒక ఊహించని సంఘటన జరిగి మీ సత్తా అందరికీ తెలిసే సమయం ఇది. మీ నిజాయితీకి తగిన బహుమతి దొరికే సమయం ఇది. ఇంకా అసలు విషయం ముందుంది. వ్యాపారస్తుల విషయానికొస్తే లాభస్థానంలో ఉన్న శనిదేవుని అపారమైన దయ వల్ల మీరు ఈ రోజుల్లో ఊహించని లాభాలు గడిస్తారు. గతంలో ఏవైనా కారణాల వల్ల ఆగిపోయిన పనులు లేదా అటకెక్కిన ప్రాజెక్టులు మళ్లీ వేగం పుంజుకుంటాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా ఉన్న వ్యాపారాన్ని మరింత కొత్త ప్రాంతాలకు విస్తరించడానికి ఇది చాలా అత్యంత అనుకూలమైన సమయం. గతంలో మీకు పెట్టుబడి ఇవ్వడానికి లేదా మీకు అప్పు ఇవ్వడానికి వెనుకాడుగు వేసిన వారు, మిమ్మల్ని నమ్మని వారు కూడా ఇప్పుడు మీ మీద నమ్మకంతో మీ మార్కెట్ విలువను చూసి స్వయంగా ముందుకొస్తారు. ఈ 4 రోజుల్లో ధనలాభం విశేషంగా ఉంటుంది. ఎప్పటి నుండో రావాల్సిన పాత బాకీలు, ఇక రావు అని వదిలేసుకున్న మొండి బకాయిలు అకస్మాత్తుగా వసూలవుతాయి. అయితే ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు, ముఖ్యంగా కాగితాల మీద సంతకాలు చేసే ముందు ప్రతి అక్షరం 1కి 2 సార్లు చదువుకోవడం చాలా మంచిది. ఎంతటి వారినైనా గుడ్డిగా నమ్మేయడం మేషరాశి వారి బలహీనత. ఆ బలహీనతను పక్కన పెట్టి కాస్త వ్యాపార దృష్టితో ఆలోచించండి. అప్పుల బాధలతో, ఈఎంఐల టెన్షన్లతో సతమతమవుతున్న వారికి ఈ 4 రోజులు ఒక గొప్ప మానసిక ఊరటని ఇస్తాయి. మీ అప్పులు తీర్చడానికి ఒక కొత్త మార్గం లేదా ఒక ఊహించని కొత్త ఆదాయ వనరు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఆస్తికి సంబంధించిన పాత వివాదాలు లేదా అన్నదమ్ముల మధ్య ఉన్న భూ తగాదాలు ఏవైనా ఉంటే అవి రాజీ ద్వారా పరిష్కారమయ్యే దిశగా సానుకూల అడుగులు పడతాయి. పాత ఆస్తుల అమ్మకం ద్వారా లాభం పొందడం లేదా కొత్త ఆస్తుల కొనుగోలు వ్యవహారాల్లో మీకు లాభం చేకూరడం జరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే సూచనలు మెండుగా ఉన్నాయి.
ఏళ్ల తరబడి సాగుతున్న న్యాయపరమైన చిక్కుల నుండి శాశ్వతంగా బయటపడడానికి ఒక మంచి సమర్థమైన న్యాయవాది సలహా లేదా ఒక నిజాయితీపరుడైన మధ్యవర్తి సహాయం మీకు ఈ సమయంలో ఖచ్చితంగా లభిస్తుంది. ఇక్కడ ఇంకొక ఊహాత్మక సంఘటన గురించి కూడా మనం తప్పక మాట్లాడుకోవాలి. ఒక మేషరాశి వ్యక్తి గత కొన్నేళ్లుగా ఒక చిన్న స్థలం వివాదంలో కోర్టుల చుట్టూ, లాయర్ల చుట్టూ తిరుగుతూ తన వద్ద ఉన్న సర్వస్వం కోల్పోయే స్థితికి వచ్చాడు. మానసికంగా ఎంతో కుంగిపోయాడు. కానీ ఇలాంటి అనుకూలమైన గ్రహ సంచారం జరిగిన ఒక శుభకాలంలోనే అవతలి పార్టీ వారే తమ తప్పును తెలుసుకొని స్వయంగా వచ్చి రాజీకి ఒప్పందం చేసుకున్నారు. మీ జీవితంలో కూడా ఏళ్ల తరబడి ఒక పీడకలలా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలు ఇలా అకస్మాత్తుగా పరిష్కారమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీరు చేయవలసిందల్లా ఆ దేవుడి మీద భారం వేసి ధైర్యంగా ముందుకు సాగడమే. కుటుంబ జీవితం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటే ఇంట్లో ఎప్పుడూ లేనంత ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. జీవిత భాగస్వామితో ఇంతకాలమున్న చిన్న చిన్న మనస్పర్ధాలు, అపార్థాలు పూర్తిగా తొలగిపోయి ఇద్దరి మధ్య అన్యోన్యత, ప్రేమ ఒక కొత్త శిఖరానికి చేరుకుంటాయి. వివాహం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న యువతీ యువకులకు, అలాగే మంచి సంబంధం కోసం వెతుకుతున్న తల్లిదండ్రులకు ఆనందం కలిగించేలా మంచి సంబంధాలు ఈ సమయంలో కుదురుతాయి. నికార్సైన ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి తమ పెద్దల నుండి, ముఖ్యంగా వ్యతిరేకించిన వారి నుండి కూడా అంగీకారం లభించే అవకాశముంది. సంతానం లేని వారికి లేదా సంతాన పురోగతి కోసం, వారి ఎదుగుదల కోసం ఆశగా ఎదురుచూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. పిల్లల చదువులు, వారి భవిష్యత్తు కెరీర్కు సంబంధించిన విషయాల్లో మీరిప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో అద్భుతమైన సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబంలో ఒక పండుగ లాంటి వాతావరణం ఏర్పడుతుంది. మీ జీవితంలో ఒక మహాద్భుతం జరగబోతోంది అనడానికి ఒక సూచన ముందుగానే కనిపిస్తుంది అని చెప్పాను కదా. అది ఏంటంటే, మీ మనసులో ఎప్పుడూ లేని ఒక గొప్ప ప్రశాంతత, ఒక స్థైర్యం, రేపటి గురించి ఎలాంటి భయం లేని ఒక ఆధ్యాత్మిక భావన అకస్మాత్తుగా కలగడమే. మీకు తెలియకుండానే మీలో ఒక పాజిటివ్ ఎనర్జీ ప్రవహించడం మీరు గమనిస్తారు. ఇదే మీ అదృష్టానికి తొలిమెట్టు. ఇక విద్యార్థుల విషయానికొస్తే చదువుపై ఏకాగ్రత అమాంతం పెరుగుతుంది. పోటీ పరీక్షలకు, ప్రభుత్వ ఉద్యోగాలకు రేయింబవళ్లు కష్టపడి సిద్ధమవుతున్న వారు విజయం సాధించడానికి గ్రహాలు పూర్తిగా సహకరిస్తున్నాయి. విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదువుకోవాలనుకునే వారికి, లేదా విదేశాల్లో మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి వీసా పనులు, డాక్యుమెంటేషన్ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా చాలా సులభంగా పూర్తవుతాయి. విదేశీ అవకాశాలు ఇప్పుడు మీ ఇంటి తలుపు తడతాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఆరోగ్యపరంగా చూస్తే గతంలో మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెట్టిన దీర్ఘకాలిక రోగాల నుండి, నొప్పుల నుండి ఒక గొప్ప ఉపశమనం లభిస్తుంది. వైద్యులకు కూడా అంతిచిక్కని కొన్ని ఆరోగ్య సమస్యలకు ఇప్పుడు సరైన మందు లేదా సరైన వైద్య విధానం దొరుకుతుంది. అయితే ప్రస్తుత వాతావరణ మార్పుల వల్ల వచ్చే చిన్న చిన్న జ్వరాలు, జలుబు లేదా ఇన్ఫెక్షన్ల పట్ల మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. చల్లని పానీయాలకు, బయటి జంక్ ఫుడ్కు దూరంగా ఉండండి. సరైన పోషకాలతో కూడిన ఆహార నియమాలు పాటించడం, క్రమం తప్పకుండా యోగా లేదా కనీసం నడకలాంటి వ్యాయామం చేయడం మీ ఆరోగ్యానికి శ్రీరామరక్ష లాంటిది. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా అది మీ పురోగతికి అడ్డంకిగా మారవచ్చు. మేషరాశి వారి నైజం, వారి మనస్తత్వం గురించి మనం ఇక్కడ ప్రత్యేకంగా ఒక 2 మాటలు చెప్పుకోవాలి. మీరు పుట్టుకతోనే నాయకులు. ఏ పనైనా అది ఎంత కష్టమైనా సరే చాలా ధైర్యంగా ముందుకు వెళ్లి చేసే మొండితత్వం మీది. కానీ ఈ మధ్య కాలంలో పరిస్థితుల ప్రభావం వల్ల, ఎదురైన వరుస పరాజయాల వల్ల మీ ఆత్మవిశ్వాసం కాస్త సన్నగిల్లినట్లు, మీలో నీరసం ఆవహించినట్లు అనిపించి ఉండవచ్చు. ఎంతోమందికి ప్రతిఫలాపేక్ష లేకుండా సహాయం చేసిన మీ 2 చేతులే కొన్నిసార్లు దురదృష్టవశాత్తు ఇతరుల ముందు సాచాల్సిన దయనీయ పరిస్థితి వచ్చి ఉండవచ్చు. మీరు చేసిన మేలును క్షణాల్లో మరిచిపోయి, మీ చిన్న పొరపాటును లేదా మీకున్న ఒకే ఒక్క లోపాన్ని భూతద్దంలో చూపించి మిమ్మల్ని దారుణంగా విమర్శించిన సమాజమిది. కానీ కర్మ సిద్ధాంతం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎవరేమి చేసినా, ఎంత మోసం చేసినా దానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా ఈ జన్మలోనే అనుభవించక తప్పదు. మీ విషయంలో కూడా సరిగ్గా ఇదే జరగబోతోంది. మీ ఓర్పు, మీ సహనం, మీ నిజాయితీ ఇప్పుడు మీకొక గొప్ప అభేద్యమైన శ్రీరామరక్షగా మారబోతున్నాయి. మిమ్మల్ని మానసికంగా కృంగదీసిన ప్రతి ఒక్క సంఘటన ఇప్పుడు మీకొక గొప్ప గుణపాఠంగా మారి మిమ్మల్ని మునుపటి కంటే మరింత బలవంతులుగా తీర్చిదిద్దింది. ఈ 4 రోజులు మీరు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం మీ భవిష్యత్తుకు ఎవరూ చెరిపేయలేని బంగారు బాటలు వేస్తుంది. మీలో దాగి ఉన్న అనంతమైన శక్తిని, అగ్నిలాంటి తేజస్సును ఇప్పుడు మీరు గుర్తించాలి. ఎవరైతే మిమ్మల్ని పనికిరానివారు అని వదిలేసి వెళ్లారో,
ఎవరైతే మీ మాటను పెడచెవిన పెట్టారో వారందరికీ మీ సాధించే అఖండ విజయమే ఒక సరైన చెంపపిట్టు లాంటి సమాధానం కావాలి. ఇక్కడే మీరొక అత్యంత ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంతా మంచే జరుగుతోంది కదా, అదృష్టం మన వెంటే ఉంది కదా అని మీరొక చిన్న పొరపాటు చేస్తే మాత్రం మళ్ళీ కథ మొదటికి వస్తుంది. ఆ పొరపాటేమిటో చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. ఆ పొరపాటేమిటంటే గర్వం. అవును, విజయం మీ దరి చేరుతున్న కొద్దీ ఒకప్పుడు మిమ్మల్ని ద్వేషించిన శత్రువులు సైతం ఇప్పుడు మిత్రులుగా మారుతున్న కొద్దీ మీలో అణువంత కూడా అహంకారం రాకూడదు. ఎవరైతే మిమ్మల్ని ఒకప్పుడు కష్టపెట్టారో వారు తమ తప్పు తెలుసుకుని మీ దగ్గరకు సహాయం కోసం వచ్చినప్పుడు వారిని తిరిగి పగతో అవమానించే ప్రయత్నం పొరపాటున కూడా చేయకండి. మీ మంచితనం, మీ గొప్ప క్షమాగుణం వారికి మీపై ఉన్న గౌరవాన్ని 100 రెట్లు పెంచుతాయి. భగవంతులు మీకు ఒక గొప్ప స్థానాన్ని, అధికారాన్ని ఇచ్చినప్పుడు ఆ స్థానానికి తగిన హుందాతనాన్ని, పరిణితిని మీరు ఖచ్చితంగా ప్రదర్శించాలి. ఆవేశంతో, క్షణికావేశంతో తీసుకునే నిర్ణయాలు వెంటనే మానుకోండి. ప్రతి పనిలో ఒక నిర్దిష్టమైన ప్రణాళికను సిద్ధం చేసుకోండి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో చేతికి డబ్బులొస్తున్నాయి కదా అని అనవసరపు ఖర్చులను చేయకండి, ఆడంబరాలకు పోకండి. ఖర్చులను తగ్గించుకుని భవిష్యత్తు అవసరాల కోసం పొదుపును అలవాటు చేసుకోండి. మీ అత్యంత రహస్యాలను, మీ భవిష్యత్తు ప్రణాళికలను ఎవరితోనూ, ఏ ఒక్కరితోనూ పంచుకోకండి. ఎంత ఆత్మీయులైనా సరే కొన్ని విషయాలు గోప్యంగా ఉంచడమే మీ ఎదుగుదలకు చాలా మంచిది. మేషరాశివారు సాధారణంగా చాలా స్వచ్ఛమైన, కల్మషం లేని మనస్సు కలిగినవారు. కోపం వస్తే ఆ క్షణంలోనే ముఖం మీదే తిట్టేస్తారు. కానీ మనస్సులో ఎలాంటి కుట్రలు, కుతంత్రాలు ఏళ్లు తరబడి దాచుకోరు. అప్పుడే పితిన పాలలాంటి తెల్లని మనస్సు మీది. కానీ దురదృష్టవశాత్తు మీ భోలాతనమే మీకు లోకంలో శత్రువులను పెంచుతోంది. మీ ముందు చాలా ఆప్యాయంగా నవ్వుతూ మాట్లాడి మీ వెనుక అత్యంత లోతైన గోతులు తవ్వే వాళ్ళను మీరు చాలా సులభంగా నమ్మేస్తారు, మోసపోతారు. ఈ జూలై 31 నుండి ఆగస్టు 3 వరకు ఉన్న ఈ విశేషమైన సమయంలో మీ 6వ ఇంద్రియం లేదా మీ అంతర్వాణి చాలా బలంగా పనిచేస్తుంది. ఎవరు మీ మంచి కోరుకుంటున్నారు, ఎవరు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ నాశనం కోరుకుంటున్నారు అనేది మీకు చాలా స్పష్టంగా అద్దంలో చూసినట్లు అర్థమైపోతుంది. ఇన్నాళ్ళు మీ కళ్లకు కట్టిన ఒక అదృశ్యమైన పొర ఇప్పుడు పూర్తిగా తొలగిపోయి సమాజంలో దాగున్న పచ్చి నిజాలు దేదీప్యమానంగా మీకు కనిపిస్తాయి. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన, తిరుగులేని గుర్తింపును ఏర్పరచుకునే గొప్ప అవకాశం ఈ 4 రోజుల్లో దక్కుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక చింతనలో చురుకుగా పాల్గొంటారు. మీరొకప్పుడు ఇతరుల సహాయం కోసం ఎదురుచూసిన స్థాయి నుండి ఇప్పుడు 10 మందికి సహాయం చేసే ఉన్నత స్థాయికి మీరు ఎదుగుతారు. మీ ఆలోచన విధానంలో, మీ నడవడికలో వచ్చే ఈ అద్భుతమైన మార్పు మీ చుట్టుపక్కల వారిని సైతం తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తుంది. జీవితంలో కష్టాలు రావడం చాలా సహజం. కానీ ఆ కష్టాల నుండి పాఠాలు నేర్చుకొని మొక్కవోని దీక్షతో ముందుకు సాగేవారే చరిత్రలో నిజమైన విజేతలుగా నిలుస్తారు. మేషరాశివారు జన్మతః పోరాట యోధులు, విజేతలు. అంగారకుడి అపారమైన ప్రభావం వల్ల మీలో ఒక యోధుడు ఎప్పుడూ నిద్రిస్తూ ఉంటాడు. ఇప్పుడు కాలచక్రం తిరుగుతున్న వేళ ఆ యోధుడు మేల్కొని సరైన సమయం వచ్చింది. మీ లక్ష్యాల వైపు మీరు వేసే ప్రతి అడుగులో ఈ అనంతమైన విశ్వం మీకు ఎన్ని విధాలుగా సహకరిస్తుంది. మీరు ఎప్పటి నుండో కలలు కంటున్న అందమైన సొంత ఇల్లు లేదా మీకు ఇష్టమైన సొంత వాహనం కొనుగోలు చేసే అవకాశం ఇప్పుడు గ్రహస్థితుల పరంగా చాలా బలంగా ఉంది. ఒకవేళ మీరు ఇల్లు నిర్మిస్తున్న క్రమంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల లేదా మరే ఇతర కారణాలతోనూ పనులు మధ్యలో ఆగిపోయి ఉంటే అవి మళ్ళీ ఇప్పుడు ఊపందుకుంటాయి. గృహప్రవేశం చేసే అదృష్టం కలుగుతుంది. మీ కుటుంబ సభ్యులందరి ముఖంలో వికసించే ఆనందాన్ని చూసి మీ మనస్సు ఆనందంతో ఉప్పి పొంగిపోతుంది. మీ వృద్ధైన తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ఈ సమయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. వారి చల్లని ఆశీస్సులు మీ భవిష్యత్తు పురోగతికి మరింత దోహదం చేస్తాయి. భార్యాభర్తల మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత మధురంగా ఉంటాయి. ఇరువురి మధ్య పరస్పర అవగాహన, ఒకరిపై ఒకరికి గౌరవం విపరీతంగా పెరుగుతాయి.
మీ భాగస్వామి తమ వృత్తిలో సాధించే విజయాలు మీకు కూడా ఎంతో గర్వకారణంగా నిలుస్తాయి. ఇద్దరూ కలిసి ఒక మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకుంటారు. ఇంకా కళారంగంలో ఉన్నవారికి, అంటే సినిమా, టెలివిజన్, సంగీతం, నృత్యం, రచన వంటి సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి ఈ 4 రోజులు ఒక సువర్ణ అవకాశమని ఖచ్చితంగా చెప్పవచ్చు. మీలోని అద్భుతమైన ప్రతిభకు తగిన అవకాశాలు, మంచి పేరు ప్రఖ్యాతులు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ గడప వద్దకు వస్తాయి. ఆర్థికంగా మీరు చాలా ఉన్నత స్థాయిలో స్థిరపడతారు. క్రీడాకారులకు కూడా ఇది ఎంతో అనుకూలమైన, ఉత్సాహభరితమైన సమయం. ఆటలలో మీ సత్తా చాటుతారు. గొప్ప బహుమతులు, మెడల్స్ సాధిస్తారు. దేశానికి లేదా మీ రాష్ట్రానికి పేరు తెస్తారు. రాజకీయాల్లో ఉన్నవారు తమ వాగ్దాటితో, తమ ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో ప్రజలను, అధిష్టానాన్ని ఆకట్టుకుంటారు. మీ ప్రత్యర్థులను చిత్తు చేసి ఉన్నత పదవులు చేపట్టే యోగం బలంగా ఉంది. వ్యవసాయదారులు, రైతన్నలు తమ కష్టానికి తగిన పంటలు పండి వాటికి మార్కెట్లో తగిన గిట్టుబాటు ధర రావడం వల్ల అనంతమైన ఆనందం వ్యక్తం చేస్తారు. నూతన వ్యవసాయ పద్ధతులను, కొత్త పరికరాలను అవలంబించి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధిస్తారు. ఇలా మీరు ఏ వృత్తిలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా మేషరాశి వారికి ఈ సమయం ఎంతో అద్భుతంగా, లాభదాయకంగా గడవబోతోంది. కానీ ఇదంతా జరగాలంటే, మీ కలలన్నీ సాకారం కావాలంటే మీరు ఖచ్చితంగా ఒక చిన్న పని, నియమం పాటించి తీరాలి. అదేమిటంటే, దేవుని పట్ల, ఈ విశ్వం పట్ల, మీకు సహాయం చేసిన వారి పట్ల ఎల్లప్పుడూ ఒక కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండాలి. మీకు లభిస్తున్న ప్రతి విజయానికి ఆ పరమాత్మకు ధన్యవాదాలు తెలపాలి. అది ఎలాగంటే, మీ ఆధ్యాత్మికతను పెంచుకోవడం ద్వారా. సరిగ్గా ఆగస్టు 3వ తేదీ వరకు మీరు చేయవలసిన ఒక అత్యంత సులభమైన, ఎవరైనా చేసుకోదగిన కానీ అత్యంత శక్తివంతమైన దైవిక పరిహారం గురించి ఇప్పుడు చెప్తాను, శ్రద్ధగా వినండి. ఈ పరిహారం చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న చిన్న చితిక గ్రహదోషాలన్నీ పటాపంచలైపోయి మీ అదృష్టం రెట్టింపవుతుంది. మంగళవారం లేదా గురువారం రోజున మీకు వీలైనంత ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి పరిశుభ్రమైన ఉతికిన దుస్తులు ధరించి మీకు దగ్గరలో ఉన్న ఏదైనా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి లేదా సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి. స్వామివారికి ఎర్రని పువ్వులతో, ప్రత్యేకంగా ఎర్రటి మందార పూలతో లేదా గులాబీలతో మీ పేరు, మీ గోత్రనామాలతో ఖచ్చితంగా అర్చన చేయించుకోండి. అలాగే గుడిలో నువ్వుల నూనెతో లేదా ఆవు నెయ్యితో 6 ముఖాల మట్టి ప్రమిదలో దీపారాధన చేయండి. మీ స్తోమత కొద్దీ మీకు ఎంత వీలైతే అంత ఆలయం బయట ఉన్న పేదలకు లేదా వికలాంగులకు, ఆకలితో ఉన్నవారికి అన్నదానం లేదా కనీసం అరటిపండ్ల దానం చేయండి. ప్రతిరోజు ఇంట్లో దేవుని గదిలో ప్రశాంతంగా ఒక ఆసనంపై కూర్చొని కుజమంత్రాన్ని లేదా హనుమాన్ చాలీసాను మీ మనసులో ఎవరికీ వినపడకుండా కనీసం 11 సార్లు జపించండి. ఈ చిన్న అద్భుతమైన పరిహారం మీ జీవితంలో ఒక కవచంలా పనిచేసి ఎలాంటి దుష్టశక్తులు, నరదృష్టి, పగవాళ్ల చెడు దృష్టి మీ దరి చేరకుండా మిమ్మల్ని తాకకుండా కాపాడుతుంది. మీరు ఈ పరిహారాన్ని పూర్తి విశ్వాసంతో, అపారమైన భక్తితో ఆచరించండి. దాని సత్ఫలితం మీరే మీ కళ్ళారా చూస్తారు. నేను పైన చెప్పిన ఈ విషయాలన్నీ పురాతన జ్యోతిష్య శాస్త్రం, ఖచ్చితమైన గ్రహస్థితుల గమనాల విశ్వాసాల ఆధారంగా మాత్రమే చెప్పబడ్డాయి. భవిష్యత్తు అనేది ఎప్పుడూ మన కర్మలపైన, మనం చేసే మంచి పనులపైన, మన శ్రమపైన ఆధారపడి ఉంటుంది. మీ ప్రయత్నం మీరు 100% నిజాయితీగా చేయండి. మీ వంతు కష్టపడండి. ఆ భగవంతుని ఆశీస్సులు మీకు ఖచ్చితంగా తోడుగా లభిస్తాయి. చివరగా మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను, ఈ వీడియో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో దయచేసి ఓం అంగారకాయ నమః అని భక్తితో రాసి మీ సమస్యను ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా విన్నవించుకోండి. ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే, మీ జీవితానికి ఏమాత్రం ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను ప్రోత్సహించండి. మీ ఆత్మీయ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు, ముఖ్యంగా మీ పరిచయాల్లో ఉన్న ప్రతి మేషరాశి వ్యక్తికి ఈ వీడియోను వాట్సాప్, ఫేస్బుక్ లేదా ఇతర సోషల్ మీడియా ద్వారా ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ జ్యోతిష్య విషయాలు తెలుసుకుని జాగ్రత్తలు పాటిస్తూ తమ జీవితాన్ని అద్భుతంగా మార్చుకునే అవకాశం కలిగించండి. సమాజంలో మంచి విషయాలను పంచుకోవడం కూడా ఒక గొప్ప సత్కర్మ కిందకి వస్తుంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన, ఉపయోగకరమైన, మీ జీవితానికి మార్గదర్శనం చేసే ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య సంబంధిత విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ లేదా బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా నేను పెట్టే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ నేరుగా మీ మొబైల్కు వస్తుంది. మీరు ఏ ముఖ్యమైన వీడియోను మిస్ కాకుండా చూసే అవకాశం ఉంటుంది. మీ అందరి జీవితాలు ఎల్లప్పుడూ ఆనందంతో, సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో తులతూగాలని, మీకు ఎదురయ్యే ప్రతి అడ్డంకి తొలగిపోయి మీరు అనుకున్న ప్రతి కార్యంలో విజయం సాధించాలని ఆ జగన్మాతను, ఆ పరమశివుణ్ణి నేను 2 చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. అందరికీ మంచి జరగాలి. శుభం భూయాత్. ధన్యవాదాలు. నమస్కారం.